దేవికి హారతిచ్చి కార్యక్రమాన్ని ముగించండి. పూజారి గారు త్వరగా హారతి ఇవ్వండి. అలాగే అలాగే అమ్మగారు. సరే, వధూవరులిద్దరూ పీటల మీద కూర్చోండి. ఆ హారతి పళ్ళ్యాన్ని పట్టుకుని హారతివ్వండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అనుగ్రహించు తల్లి, వరాలివ్వు తల్లి, భాగ్యాలిచ్చు తల్లి, రాజరాజేశ్వరి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి కరుణించు తల్లి. ఇంటికి కొత్త కోడలొచ్చింది తల్లి. పెద్దల మాట వినేలా దానికి మంచి బుద్ధినివ్వు. ఈ ఇల్లు సుఖశాంతులతో ఉండాలి. ఉమామహేశ్వరి హిమగిరి తనయే హేమలతే గిరిరాజపుత్రి. నా తల్లి నాకు దైవంతో సమానం. మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయకూడదు. నాకు ఆ శక్తినివ్వు తల్లి. దేవిమాత, నన్ను మా అత్తగారింట్లో వాళ్ళని ఆశీర్వదించు తల్లి. దయ చూపించు. ఈ కుటుంబ సభ్యుల అందరి మనసుని గెలుచుకునే శక్తిని నాకు ప్రసాదించు. ప్రతిరోజు నా జేబు డబ్బుతో నిండుగా ఉండాలి. నేను సిరి సంపదలతో తొడుతుంగేలాగా అనుగ్రహించు తల్లి. నేను ఈ ఇంటి యజమానురాలను అవ్వాలి. అందరి మీద ఆజమాయిషీ చేసే రోజు త్వరలోనే రావాలి. మా అమ్మ తన యావదాస్తిని ప్రేమగా నా పేరు మీద రాసేలా చెయ్యి తల్లి. నాకు చిన్న వరమివ్వు. దేవి మాత, నేను నా తల్లిదండ్రులకి దూరంగా అత్తగారింట్లో ఉంటున్నాను. కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం నన్ను అనుగ్రహించి నా కోరిక తీర్చు తల్లి. మీరందరూ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఈ క్షణం నుంచి మీ వినాశనం ప్రారంభమైనట్టే. అష్ట కష్టాలు పడతారు, నరకం చూస్తారు. ఈ కుటుంబాన్ని నా సర్వశక్తుల్ని ఉపయోగించి నాశనం చేస్తాను, వదిలిపెట్టను. మిమ్మల్ని భస్మం చేస్తాను. మీరందరూ మాడి మసైపోతారు. ఏవండి, నాకు నిజంగా తెలియదండి మీ పెళ్ళి ఆ సుబేదరన్ బాయ్ కూతురుతో చెయ్యాలనుకున్నారని. మీరు ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే. ఎంత గొడవ జరిగింది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకసలు బుద్ధి జ్ఞానం లేవా? ఏమండి, నాకిది చెప్పండి. తనని కాదని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? పాప మా అమాయకురాలు ఎంతగా బాధపడి ఉంటుంది. ఏమో నాకేం తెలుసు. నా జీవితంలో ఎప్పుడూ అమ్మాయిని చూడలేదు. మా అమ్మ చెప్పింది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తరువాత నిన్ను చేసుకోమంది. ఆవిడ ఆజ్ఞ ప్రకారం నిన్ను చేసుకున్నాను. అంటే నేను మీకు ఇష్టం లేనా? నీలో నేను ఏం చూసి ఇష్టపడాలి? నువ్వంత గొప్పదానివా? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సమస్యలే. నువ్వు అమ్మ మెప్పు పొందితే అప్పుడు నేను ఆలోచిస్తాను. సరే, అదంతా వదిలే. పూజారి గారు ఏదో పరిహారం చెప్పారు. అమ్మ నీకు చెప్తుంది, తన మాట ప్రకారం నడుచుకో. ప్రస్తుతం అది చాలా ముఖ్యం. ఏమండి, మీ మనోరమ వదిన మన చేత పరిహారం చేయిస్తుందేమో. ఇలాంటి పరిహారాలు చాలా కఠినంగా ఉంటాయండి. ఈ సగుతో రోజు ఏదో ఒక సమస్య.
అసలు ఇంతకీ ఆ పూజారి గారు చెప్పిన పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను. అందరూ వినండి. నేనిందాక పూజారి గారితో వివరంగా మాట్లాడాను. ఆయన నాతో ఏం చెప్పారంటే, దేవీమాత దీవెనలో తీసుకునే సమయంలో అపశృతి దొర్లడం అశుభం. దానివల్ల మనకు అరిష్టం పట్టకపోయినా, మన కుటుంబానికి చెడు జరగకపోయినా చేసిన తప్పిదానికి పరిహారం చేసుకుంటే మంచిదని ఆయన సెలవిచ్చారు. అయ్యో దేవుడా, నాకు చాలా భయమేస్తోందక్క. ఆయన పరిష్కారం చెప్పారు. ఆ అపశకునం ప్రభావం పోవాలంటే అగ్ని కలశం దీపాన్ని మొయ్యాలి. అగ్ని కలశం దీపమ్మా అంటే దీపం ఉన్న అగ్ని కలశాన్ని తల మీద మోస్తూ శివపురిలో ఉన్న దేవి ఆలయానికి వెళ్ళాలి. ఉదయం దీపాన్ని దేవి దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరి శుభం కలిగించమని వేడుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం సక్రమంగా చేస్తే ఎటువంటి దుష్టగ్రహాలు దరిచారు. కానీ ఈ అగ్ని కలశ దీప నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్ధరాత్రి తర్వాతే ఆలయానికి బయలుదేరాలి. ఉదయం తొలి హారతిలోపు అక్కడికి చేరుకోవాలి. అర్ధరాత్రి అడవి మార్గంలో వెళ్ళాలా? అయ్య బాబోయ్. మరిది గారు, అన్ని నియమాలు విన్న తర్వాత మీ సందేహం వ్యక్తపరచండి. అగ్ని కలశంతో దేవీమాత దర్శనానికి ఒంటరిగా వెళ్ళాలి. కుటుంబ సభ్యులు ఎవరూ తోడుగా వెంట వెళ్ళకూడదు. అంతేకాదు, ఈ సంకల్పం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. విశ్రాంతి తీసుకోకూడదు. తల మీద నుంచి కలశాన్ని కిందకి దించకూడదు. కలశంలో ఉన్న దీపం ఆరిపోకూడదు. ఊరు నాయనో, ఇది పరిష్కారం లాగా లేదు, పెద్ద ఆపదలా ఉంది. అగ్ని కలశాన్ని మోసుకెళ్లడం అంటే మాటలా? అవును, దాన్ని ఎవరు మోసుకెళ్ళాలి? నేను చెప్తాను. సఖు, సఖు, అగ్ని కలశాన్ని నువ్వే మోసుకెళ్ళాలి.